Hello friends, today the promise is for you and for your generation. హలో స్నేహితులారా, ఈరోజు వాగ్దానం మీ కొరకు మరియు మీ తరతరముల కొరకు అయి ఉంటున్నది. When we are faithful, the Lord blesses us and blesses our generation also. మనం నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు మనలను మన తరతరములను కూడా ఆశీర్వదిస్తాడు. That's what the Bible says in Isaiah 27:6. యెషయా 27:6లో బైబిల్ గ్రంథం అదే చెబుతున్నది. In days to come, Jacob will take root. రాబో దినములలో యాకోబు వేరుపారును, Israel will bud and blossom and fill all the world with fruit. ఇశ్రాయేలు చిగిర్చిపోయును, వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు. What a beautiful promise. ఎంత అద్భుతమైన వాగ్దానం ఇది. In this verse we see two parts. First, Jacob will take root. ఈ వచనంలో రెండు భాగాలను మనం చూడగలుగుతున్నాం. మొదటిగా యాకోబు వేరుపారును. Only when Jacob takes root, Israel will bud and blossom. యాకోబు వేరు పారినప్పుడే ఇశ్రాయేలు చిగిర్చి పూస్తుంది. Only when you are faithful to the Lord and to His calling, your generation will be blessed. మీరు దేవునికి ఆయన పిలుపుకు నమ్మకంగా ఉన్నప్పుడే మీ తరతరములు దీవించబడతాయి. In order for that to happen, we have to be so close to the Lord. అందుకొరకు మనం దేవునికి ఎంతో సమీపముగా ఉండాలి. The Bible says, draw close to God and He will draw close to you. మీరు దేవునికి సమీపముగా వచ్చినప్పుడు ప్రభు కూడా మీకు సమీపముగా ఉంటాడు అని దేవుని వాక్యం అంటున్నది. So today, if you're far away from Jesus, it's never too late to run back to Him. ఒకవేళ ఈరోజు మీరు యేసుకి దూరంగా ఉన్నట్టయితే ఆయన దగ్గరకు రావడానికి ఇదే సమయము. Read the Bible daily. బైబిల్ గ్రంథాన్ని రోజు చదవండి. Note down all the promises that He has given you. ఆయన మీకు ఇచ్చిన వాగ్దానములన్నీ రాసి పెట్టుకోండి. And become so close to the Lord. దేవునికి అతి సమీపముగా రావడానికి ప్రయత్నించండి. Take root, and when you do that, your generation, your children will be blessed. మీరు దేవునిలో వేరు పారినప్పుడు మీ తరువాతి తరములు కూడా ఆశీర్వదించబడతాయి. And they will also start bearing fruit. వారు కూడా ఫలించడము మొదలు పెడతారు. We know that a tree will be judged by the fruit it bears. ప్రతి చెట్టు తన ఫలముల వలన తెలియబడును అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. In the same way, the fruit that we bear in this world matters to the Lord. అదేవిధంగా ఈ లోకంలో మనం ఫలించే ఫలములు ప్రభువుకి ఎంతో ప్రాముఖ్యమై ఉంటూ ఉన్నవి. Whatever we do in this world matters to the ఈ Lord. లోకంలో మనం చేసే ప్రతి పని కూడా ప్రభువుకి ప్రాముఖ్యమై ఉంటున్నది. And the Lord will surely bless you and your generation. ప్రభు మిమ్ములను మీ తరతరములను నిశ్చయముగా దీవిస్తాడు. The Lord says every unnecessary word that we speak will be accounted for. మనం మాట్లాడే ప్రతి అనవసరమైన మాట కూడా తీర్పులోనికి తేబడుతుందని ప్రభు అంటున్నారు. So let's be careful about how we spend our time and spend our talents for Jesus. కాబట్టి మన సమయాన్ని తలాంతులను జాగ్రత్తగా ప్రభు కొరకు మనము వెచ్చించాలి. Let's pray together. కలిసి ప్రార్థిద్దాము. Thank you, Lord, for this wonderful promise. ప్రభు ఈ అద్భుతమైన వాగ్దానానికై వందనాలయ్యా. Help us to be so rooted in Christ. క్రీస్తులో మేము వేరు పారి ఉండడానికి కృప Help చూపెట్టండి. us to become so close to you, Father. నీకు సమీపంగా ఉండడానికి సహాయము చేయండి. Lord, when we do that, as you promised, Lord, bless all the families. మేము అలా చేసినప్పుడు మీరు మా కుటుంబాలన్నింటినీ కూడా దీవించండి అయ్యా. Lord, bless our children and our grandchildren. మా పిల్లలను మనవళ్లను కూడా దీవించండి. And help us to always bear fruits. మేము ఎల్లప్పుడూ ఫలించగలిగే కృపను అనుగ్రహించండి. In Jesus' name I pray. Amen. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. So my dear friends, I also want to tell you about the family blessing plan. ప్రియ స్నేహితులారా, కుటుంబ ఆశీర్వాద పథకం గురించి కూడా మీతో చెప్పాలనుకుంటున్నాను. For your family to be founded on God's finest blessing, enroll your family also. మీ కుటుంబము దేవుని యొక్క దీవెనలో స్థిరపరచబడాలంటే మీరు ఈ పథకంలో చేరగలరు. And there are people in the prayer tower who pray over your families every single day. మీ కుటుంబం కొరకు ప్రార్థనా గోపురంలోని ప్రార్థనా యోధులు ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటారు. What a blessing it is that somebody is praying for you and for your children every single day. ప్రతిరోజు మీ కొరకు మీ బిడ్డల కొరకు ఒకరు ప్రార్థించడం ఎంత గొప్ప ధన్యత ఉంటున్నది కదా. So enroll yourself and your family today, and the Lord will surely bless all your efforts and your sacrifice. మీ యొక్క కుటుంబాన్ని పథకంలో చేర్చండి. ప్రభు మీ యొక్క ప్రయత్నములు అన్నిటినీ కూడా ఆశీర్వదిస్తాడు.